నెల్లూరు నుంచి ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వస్తున్నారు అన్నట్టు అని తెలిసింది. దేవుడి గురించి చెప్పడానికే వస్తుంది. ఓకే, దేవుడి గురించి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది, చాలా ముఖ్యమైన క్వశ్చన్ అనుకోవచ్చు. మీరు ముస్లిం అయ్యుండి సాయిబాబాని పూజిస్తున్నారు దేనికి? దేనికంటే నాకు ఒక సమస్య వచ్చింది, బాగలేకుండా వచ్చింది. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు. చాలా టీవీలో కూడా చెప్పుకున్నాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, నాకు నయం కాలేదు. కిడ్నీలో రాళ్ళు వచ్చేసి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ఎక్కడెక్కడ తిరిగినా తగ్గలేదు. అప్పుడు నేను సాయిబాబా బయట నుంచే అనుకున్నా, లోపలికి పోకుండా బయట అనుకున్నా, బాబా నాకు కిడ్నీలో రాళ్ళు పడిపోయి నొప్పి తగ్గిపోతే నీకు 10 పూల మాలలు వేస్తా అని చెప్పేసుకుని వెళ్ళిపోయా. అంతే, చెప్పిన వారానికే పడిపోయినాయి. అవునా? తగ్గిపోయింది. ఓకే, అది ఎన్ని ఏళ్ళ క్రితం? ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆయన అంటే నేను 18 సంవత్సరాల కిందట ఇది జరిగింది. నాకు మొక్కింది వేరే, ఆయన అంటే ఇష్టం అందరూ చెప్తుంటే మామూలుగా నేను ఏం సాయిబాబాలే అనుకునేదాన్ని, కానీ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. బాబానే నా వెంట పడ్డాడు. అంతేనా? అంతే. సరే, అయితే ఇంతకు ముందు మొక్కుతుండేనా, అంటే మీకు అది ఉంటుండేనా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన హిందువులు సాయిబాబాని మొక్కుతుంటారు. ఇప్పుడు మళ్ళీ నీకు అక్కడ గుడి దగ్గర నిలబడి నేను మొక్కినా అన్నట్టు చెప్పినారు, మళ్ళీ హిందూ దేవుడు గారా అన్న అది ఉండేనా మీ మనసులో? నా మనసులో అలాంటివి ఏం లేవమ్మా. ఓకే, అసలు నాకు మతం కులం అన్న భేదం నాకు లేదు. బాబా అందరు, ఆయన మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు, కుల మతం అనుకుంటే అసలు ఇప్పుడు ఒక మనిషికి బాగలేకుండా వచ్చింది, విపరీతం భయంకరమైన జబ్బే వచ్చింది, ఎన్ని హాస్పిటల్కి తిరుగుతావు నువ్వు, ఎక్కడ బాగవదు. అప్పుడు సరే బాబా అందరికి బాగా చేస్తున్నాడంట అలాంటి డాక్టర్, మనం పోయి అడిగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటామా లేదా? అనుకుంటాం. అలాగే నేను పోయాను, పోతే నాకు బాగా చేశాడు. ఇప్పుడు ఒక విషయం అమ్మ, కులం మతం అన్నాడు, ఒక్క విషయం చెప్తున్నా. ఇప్పుడు మన బిడ్డకో మన ఎవరికో పెద్దోళ్ళకు కూడా అనుకో బాగలేకుండా వచ్చేస్తుంది, భయంకరమైన జబ్బు వస్తుంది. వచ్చినప్పుడు అన్ని డాక్టర్లు ప్రయత్నిస్తాడు, తగ్గదు. మరి ఆయన ఆ డాక్టర్లు కూడా అదర్ క్యాస్ట్లు ఎంతో మంది ఉన్నారు, ముస్లిం ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మరి పలానా డాక్టర్ కాడికి పోతే బాగవుతుంది అన్నప్పుడు నువ్వు పోకుండా ఉంటావా? క్యాస్ట్ అడ్డొస్తుందా? పోతాం కదా, ఎట్లానే వెళ్తాం కదా, మనకు నయం అయితే మన బిడ్డ ప్రాణం మనకి ముఖ్యం అనుకుంటాం అని కుల మత భేదం అప్పుడంతా రాదు. అట్లాగే నాకైతే ఒకరి సంగతి నాకు తెలియదు, నాకైతే కుల మత భేదం లేదు. ఇది నా మనసులో 24 గంటలు సాయిరాం చెప్పుకుంటా. షిరిడీకి వెళ్తారా? ప్రతి సంవత్సరం వెళ్ళి 3 days నిద్ర చేసి వస్తా షిరిడీలో. ఓకే, మళ్ళీ షిరిడీలో హిందూ ప్రకారం పూజలు అవుతూ ఉంటాయి అక్కడ, అవన్నీ ఆచరిస్తారా మళ్ళీ మీరు? ఆచరించేది మనం అక్కడంతా ఏం లేదు, మనం మామూలుగా పూజ చేస్తుంటే పోతాము తల్లి, పోయి చూస్తాము. మనం ఏదన్నా అనుకుంటే చేస్తా, నేను చేస్తా.